5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నాము. డ్వాక్రా చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000, 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. పిల్లలను బడులకు పంపించండి, అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడులు తల్లులు బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున, ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాదిరి జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వమని చెప్పండి. సాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తాము అని చెప్పండి. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. నవభవితకు వేదిక, తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాలుగా తోడుగా, నీడగా, అండగా ఉంటామని చెప్పండి. బడ్జెట్ లో కేటాయింపులు పూర్తి స్థాయిలో చేస్తాం, బకాయిలు లేకుండా అని చెప్పండి. వైద్యమే కాదు, మందులే కాదు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. మన కోరిక అప్పుడే రాజన్న మళ్ళీ పుట్టిన రోజుక. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలల కన్నా జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు హంద్రి, నీవా, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల సెవంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం, ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. దశల వారీగా మద్యాన్ని నిషేధించాలి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మన ధ్వజం వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్.
కోసం జగన్